మన ఆత్మల్లో, మన దేహంలో లోపల భగవంతుడు పెట్టి పంపించినటువంటి అద్భుతమైన నిధి ఏదైతే ఉన్నదో దాన్ని ప్రపంచానికి ప్రొడ్యూస్ చేయడానికి, పరిచయం చేయడానికి భూమి మీద పడ్డావు తల్లి గర్భం నుంచి అన్న విషయం అర్థమైన అందరూ కూడా కట్టి చెప్పండి కొట్టాలి. నువ్వు ఏడ్చిన చోటనే ఏ కన్నీళ్లు నీ చేతి మీద వెచ్చగా పడ్డాయో ఆ వేడిలోంచి అగ్గి రగిల్చుకో. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావు, కాలేజీలో ఉన్నావు, సైకిల్ మీద ఉన్నావు, ఆటోలో ఉన్నావు, సినిమా హాల్లో ఉన్నావు, టీవీ చూస్తున్నావు, పలానా కాంప్లెక్స్లో ఉన్నావు, పలానా కార్లో ఉన్నావు, పలానా విమానం ఉన్నావు. నో, ఇట్స్ నాట్ ఫిజికల్ థింగ్. నీ లైఫ్ ఎక్కడుంది? వేరే అమ్మాయి నేను ఎక్కడున్నా? డియర్ చిల్డ్రన్, ద ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఆఫ్ వన్స్ లైఫ్ ఈజ్ దట్ we think that we are a common human being. We think that we are a common or done. మనకి దాని మీద ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 9 గోల్డెన్ క్వశ్చన్స్. ఏంటివి? అబ్బాయిలు గట్టి చెప్పారు, అమ్మాయిలు ఒకసారి చెప్పండి. డన్. 9 గోల్డెన్ క్వశ్చన్స్ కూడా మీరు మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని మీరు చెప్పాలి. అంటే ఎక్కడ దాకా గుర్తుండాలి? అక్కడ దాకా గుర్తుండాలి. ఫిజిక్స్లో ఫార్ములా మర్చిపోతే ప్రాబ్లం ఏం లే, మ్యాథమెటిక్స్లో చిన్న స్టెప్ మిస్ అయితే ప్రాబ్లం ఏం లే. మురళీధర్ గారు సార్ కోపం వస్తుంది, ఇదేంటిది మంచి ర్యాంకులు వస్తాయని భరద్వాజ్ గారిని తెప్పిస్తే ఫిజిక్స్లో ఫార్ములాను మర్చిపోమంటున్నారు, మ్యాథ్స్లో స్టెప్పులు మర్చిపోమంటున్నారు. కరెక్టే సార్, ఫిజిక్స్లో ఫార్ములా, మ్యాథ్స్లో స్టెప్ ఎప్పుడైనా ఎక్కడైనా వెయ్యొచ్చు, నేర్చుకోవచ్చు. కానీ జీవితంలో ఎలా ఉండాలో, జీవితంలో ఏం చెయ్యాలో, జీవితాన్ని ఎలా కొనసాగించాలో, వీఆర్ నాట్ ద ATM మెషీన్స్ టు ప్రొడ్యూస్ కరెన్సీ. వీఆర్ నాట్ ద గోల్డింగ్ మైన్స్ టు ప్రొడ్యూస్ గోల్డ్. వీఆర్ నాట్ there to produce some external things. We are there to produce what is there internally from our hearts and souls. మన గుండెల్లో, మన ఆత్మల్లో, మన దేహంలో లోపల భగవంతుడు పెట్టి పంపించినటువంటి అద్భుతమైన నిధి ఏదైతే ఉన్నదో దాన్ని ప్రపంచానికి ప్రొడ్యూస్ చేయడానికి, పరిచయం చేయడానికి భూమి మీద పడ్డావు తల్లి గర్భం నుంచి అన్న విషయం అర్థమైన అందరూ కూడా కట్టి చప్పట్లు కొట్టాలి. Love you. Love you all so much. One thing I want to tell you. Don't call me sir. సార్ అంటే నాకు అది నచ్చదు. నేను ఈరోజు ఒక సార్గా, ఒక లాసా ఫౌండేషన్ ఫౌండర్గా, ఒక మేనేజింగ్ ట్రస్టీగా, ఒక స్కూల్గా ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ క్యాడర్లో, గెస్టెడ్ క్యాడర్లో నేను పలానా తోపు అని చెప్పుకొని ఇక్కడ రాలే. I feel that as if I am the father and the dad to all of you in an eternal way. ఇన్ ఎన్ ఎటర్నల్ వే. ఇలాగే ఒక విజయవాడలోని ఒక శ్రీ చైతన్య క్యాంపస్లో 4,000 మంది విద్యార్థులను అడ్రస్ చేస్తే నన్ను డాడీ అని పిలవండిరా, యూ టేక్ మీ యాజ్ అ డాడ్. ఎందుకంటే సార్ అని పిలిస్తే దట్ అవుట్ సైడ్నెస్, ఇతను ఎవడో వచ్చాడు, ఇతను ఏదో చెప్తున్నాడు, మనం ఎందుకు వినాలి, విన్నాలే, మనం ఎందుకు చెయ్యాలి. దట్ బిలాంగింగ్నెస్, దట్ అటాచ్మెంట్, దట్ బాండింగ్ ఈజ్ నాట్ దేర్. మీరు నమ్మండి, ఒకరోజు అర్ధరాత్రి 1:00 నాకు కాల్ వచ్చింది. నాకు ఒకే ఒక పాప, షీ స్టడింగ్ ఇన్ సత్సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఇన్ పుట్టపర్తి. షీ ఈస్ పర్సూయింగ్ హర్ గ్రాడ్యుయేషన్. నాకు అబ్బాయిలు ఎవరు లేరు. 1:00 రాత్రి వచ్చిన కాల్ ఏంటంటే డాడీ అన్నాడు. ఎవడో డాడీ. ఏం అర్థమైంది, ఎక్కడో ఏదో సెషన్లో నేను మాట్లాడినప్పుడు ఎవడో ఒక పిల్లవాడ మాట అంటే డాడీ నేను ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నాను డాడీ అన్నాడు. అరే నాయనా, నువ్వెవడవి, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. నేను పలానా క్యాంపస్లో పలానా దగ్గర విజయవాడ చదువుతున్నాను, నేను ఇంటికి వచ్చాను, బట్ నేను ఈ ప్రెషర్ భరించకపోతే సూసైడ్ చేసుకుంటాను. బుర్రలేని ఎదవా. ప్రెషర్ తట్టుకోలేకపోతే ప్రెషర్ ఇచ్చేటువంటి విషయాన్ని పక్కన పెట్టు. ప్రాణం అంటూ నిలబెడితే నువ్వు పొందేటువంటి ఎంసెట్ కోసమో, IIT కోసమో, ర్యాంక్ కోసమో, దీనికోసమో నీ తల్లి నేను కనలే.
ఈ ప్రపంచానికి ఒక వెలుగునివ్వాలి, ఒక అద్భుతమైన వ్యక్తినివ్వాలి, అద్భుతమైన శక్తినివ్వాలి. నా కొడుకు అంటే ఏంటో, నా కూతురు అంటే ఏంటో ఈ ప్రపంచానికి ఆ అడ్రస్, మా అడ్రస్ని వారి ద్వారా నిరూపించుకోవాలని నిన్ను కంటే నువ్వేంట్రా ఎక్కడికో దూకు చచ్చిపోతానంటావు? నో 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 నో. నువ్వు పుట్టింది 1000 మందిని బతికించడం తప్ప నువ్వు చచ్చిపోయి 1000 మందిని ఏడిపించడం కాదురా అని చెప్తే మీరు నమ్మండి. అయితే ఏమంటారు డాడీ? నో, ఎక్కడ పడ్డావో అక్కడ లే. ఒరే పనికి మాని 10 రూపాయల రబ్బర్ బంతి కూడా కిందకు కొడితే పైకి లేస్తుందిరా. 10 కోట్ల జన్మలెత్తినారా అన్నటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం. ఏంటో స్టేట్మెంట్ ఏంటి? గట్టిగా చెప్పాలి, చెప్పండి. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే ఏంటి? అర్థం ఏంటి? జంతువులు అన్నిటికంటే కూడా నరుని యొక్క జన్మ చాలా విలువైనది, దుర్లభమైనది, విలువైనది కదరా నాయనా. నువ్వు తెలుసుకో, నువ్వు ఏడ్చిన చోటనే పక్కవాడు ఏడ్చేంత, అసూయపడేంత నువ్వు సాధించగలవు. నువ్వు ఏడ్చిన చోటనే ఏ కన్నీళ్లు నీ చేతి మీద వెచ్చగా పడ్డాయో ఆ వేడిలోంచి అగ్గి రగిల్చుకో. ఇవాళ మార్కు రాలేదని, ఇవాళ చదవలేదని నువ్వు చచ్చిపోవాలనుకుంటే జీవితంలో ప్రతి క్షణం నేను చచ్చిపోతూనే ఉండాలి. చదువుకోవడానికి కళ్ళున్నాయి. ఎవడైనా నీ పుస్తకం నువ్వు చదువుకోగలవు. నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను చదువుకోవడంలో నా పుస్తకం నేను చూడలేదు, నా స్క్రిప్ట్ నేను చూడలేదు, నా టెక్స్ట్ నేను చదవలేదు, నా పరీక్ష నేను రాయలేదు. ఏమీ లేకుండా, ఏమీ చేయకుండా ఈ స్థాయిలో ఒక బ్లైండ్ వ్యక్తే ఉండి ఒక పాయింట్ ఫింగర్తో కొన్ని వేల మందిని శాసించి, ప్రేమతో శాసించే స్థాయికి ఎదిగినప్పుడు నీకు 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, ఒక బుర్ర, ఒక మెదడు, ఒక దేహం, ఒక అవతార పురుషుడు అయినటువంటి, అవతార మూర్తిమైనటువంటి జన్మనిచ్చిన నువ్వు ఎంత సాధించాలి? So the first question, the first golden question. గట్టిగా, the first ఏంటి తెలుసా? చెప్తాను, గుర్తుంచుకో. వేర్ యామ్ ఐ. ఏంటది? గట్టిగా, నేను ఎక్కడున్నాను. అలా బ్రహ్మానందం చెప్పినట్లుగా సినిమాలో బాగున్నారంటే బాగుండగా ఏం పోతామండి? ఎక్కడున్నాం? ఇంట్లో ఉన్నాం, కాలేజీలో ఉన్నాం, సైకిల్ మీద ఉన్నాం, ఆటోలో ఉన్నాం, సినిమా హాల్లో ఉన్నాం, టీవీ చూస్తున్నాం, పలానా కాంప్లెక్స్లో ఉన్నాం, పలానా కార్లో ఉన్నాం, పలానా విమానం ఉన్నాం. నో, ఇట్స్ నాట్ ఫిజికల్ థింగ్. నీ లైఫ్ ఎక్కడుంది? వేరే అమ్మాయి, నేను ఎక్కడున్నాను? పాజిటివిటీకి నెగిటివిటీకి మధ్యలో ఉన్నాను. నెగిటివిటీలో కొట్టుమిట్టాడుతున్నాను, పాజిటివిటీలో కొట్టుమిట్టాడుతున్నాను. ఎక్కడున్నాను? వేరే అమ్మాయి. ఇది తెలియాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలి. నేను చెప్పింది అవునా కాదు చెప్పండి. నువ్వు ఏదైనా సాధించు, నువ్వు ఏదైనా సాధించకపో, కానీ నువ్వు ఎక్కడున్నావని తెలియాలక్కర్లేదా? తెలుసా మన నిజం చెప్పండి? డూ వీ రియల్లీ నో? నో. ఒకరోజు ఫుల్ పవర్ ప్యాక్ లాగా ఉంటాం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా. ఒకరోజు ఎలా ఉంటాం? తుస్సుమని తీసిన గాలిలాగా ఉంటాం. నెగిటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా. స్వింగింగ్ మోడ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్. నో నో నో. ఎప్పటికీ నువ్వు ఎక్కడ ఉండాలి తెలుసా? నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి ట్రావెల్ చేసే ప్రయాణంలో స్వింగింగ్ మోడ్లో ఉండకూడదు. యూ ఎవర్ బీ ఇన్ దట్ వెరీ 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 పాజిటివ్ మోడ్ ఓన్లీ. నా వయస్సు 8 ఏళ్ళప్పుడు డాక్టర్స్ డిక్లేర్డ్, ఈ అబ్బాయి మంచి వయస్సులో, 8 years నా ఏజ్. ఎంత ఏజ్? 8 ఏళ్ళు. అప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు తెలుసా? ఈ అబ్బాయికి ఇప్పుడు విజన్ ఉంది, విత్ ఇన్ 10 years హీ విల్ బికమ్ బ్లైండ్. రెటినిటిస్ పిగ్మెంటోసా, నో మెడిసిన్, తప్పనిసరిగా బ్లైండ్ అయిపోతాడు. ఏడిస్తే ఎక్కడుండేవాడిని? ఇంట్లో గోడల్ని తణువుకుంటూ పట్టుకుంటూ ఎక్కడ కూర్చునేవాడిని. ఎక్కడెక్కడో నేను ఏదేదో చేస్తూ ఉండేవాడిని. గోడల్ని తణువుతూ పట్టుకుంటూ కూర్చోలే. ఆ రోజు, ఈ రోజు, ఏ రోజు చచ్చేటువంటి తుది శ్వాస వరకు నేను అనుకున్నది చేస్తాను, చేసి తీరుతానంతే. దీంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. నో డౌట్ అబౌట్ ఇట్. రాసి పెట్టుకోము, కూతురా కొడుక, రాసి పెట్టుకో. భగవద్గీత చెప్పింది మాట, సంశయాత్మ వినశ్యతే. ఏంటో పదం ఏంటి? సంశయం అంటే ఏంటి? డౌట్.
ఉందనుకో, వినశ్యతే, వినాశనం తప్పదు. నో, ఏ విషయంలోనైనా నో. అన్డౌటెడ్లీ ఐ విల్ రాక్ ఇట్, అన్డౌటెడ్లీ ఐ విల్ మేక్ ఇట్, అన్డౌటెడ్లీ ఐ విల్ రీచ్ ఇట్, అన్డౌటెడ్లీ ఐ విల్ మేక్ మై మదర్ అండ్ ఫాదర్ ఫీల్ ప్రౌడ్. అన్డౌటెడ్లీ నేను 30 నేను రాగానే అడుగు పెడితే, ఐ లవ్ యువర్ లోకనాథం సార్, ఇంగ్లీష్ టీచర్. హీ లాస్ట్ హిస్ డాటర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 26. వాళ్ళ అమ్మాయి 26 ఇయర్స్లో పాపం యాక్సిడెంట్లో ఇండియన్ బ్యాంక్ పీఓగా తను చనిపోయింది. కానీ అతనికి ఎప్పటికీ కన్నీళ్ళే. ఇప్పుడు నేను మాట్లాడినా కన్నీళ్ళు వస్తాయి అతనికి. కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని అమ్మాయిని తలుచుకుంటే, అమ్మాయి చిరును తలుచుకుంటే, నేను నా పేరెంట్స్కి నేనేంటో నిరూపించుకున్నాను కదా అనేటువంటి ఆ అమ్మాయి మనసులోనే ఆనందం ఉంది. అది తలుచుకున్నప్పుడు మాత్రం లోకనాథం దగ్గర చిరునవ్వు మెదులుతుంది. అది మనం బతకాలి. మన బతుకు ఇతరులకు మెతుకివ్వాలి. హార్ట్లో మీకు ప్రింట్ అయిపోవాలి ఈ పదాలు. మన బతుకు ఇతరులకు మెతుకునివ్వాలి. మన బతుకు విడిపోయినటువంటి జీవితాలకి అతుకవ్వాలి. జాగ్రత్తగా వినండి. డోంట్ జస్ట్ రీడ్ బ్లడీ సబ్జెక్ట్స్. మీ అందరు చేస్తున్నటువంటి ఫండమెంటల్ మిస్టేక్ అది. You're all reading without heart. Don't read. మీకు ఎంత ఆనందం కదా, అబ్బా ఎన్నాళ్ళకి ఒక్కడు వచ్చాడండి చదవద్దని చెప్పినాడు. అబ్బా ఎంత మంచి మాట చెప్పారు సార్, మీ కడుపు చల్లకుండా. వేరేమై మీరెక్కడున్నారు నాకు చెప్పద్దు. కళ్ళు మూసుకొని మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చెయ్యండి. మీరు ఎక్కడున్నారు? వెదర్ యు ఆర్ ఇన్ పాజిటివిటీ, వెదర్ ఆర్ యు ఇన్ నెగిటివిటీ, ఆర్ యు స్వింగింగ్ ఆల్ ద వే? మీకు మాట చెప్పమంటారా? అద్భుతమైన మాట. డూ యూ వాంట్ టు గో అప్ ఇన్ లైఫ్? అంటే బకెట్ తన పైకి వెళ్ళిపోవడం కాదు. డూ యూ వాంట్ టు గో అప్ ఇన్ లైఫ్? చెప్పండి. సే మళ్ళీ వేస్తున్నాడు. నో సార్, నాకు అసహ్యం ఆ పదం. ఎవడో ఏదో సినిమాలుగా తెలుగులో నాకు నచ్చని ఏదో అదమని కదా, అదే నాకు తెలియదు అనుకో డైలాగులు. ఆఫ్కోర్స్ అలాగా ఇంగ్లీష్లో నాకు నచ్చిన పదం సార్ చెప్పదు. సే ఎస్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. అయితే విషయం వినండి. మనం యూపీ, డూ వాంట్ గో అప్ ఇన్ లైఫ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్? వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ అప్? ఎనర్జీ పోయిందప్పుడే. తెల్లవారు ఎంతకు లేచాను తెలుసా నేను? నువ్వు ఎంతకు లేచావు? ఎట్ వాట్ టైమ్ యూ గట్ అప్? 5. నేను ఎంతకు లేచాను తెలుసా? ఎర్లీ మార్నింగ్ 3:33. ఇప్పటిదాకా కూర్చోలేదు. కంటిన్యూస్లీ ఐ వాజ్ వర్కింగ్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ 3:33. డూ యూ నో ఐ విల్ వర్క్ టిల్ 10 o'clock ఇన్ ద నైట్. హెడేక్ ఉండదు, కాళ్ళు పీకులు ఉండవు, విసుగు ఉండదు, విరామం ఉండదు. బికాజ్ నా జీవితంలో నేను ఎక్కడ ఉన్నాను అని ప్రతి క్షణం నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. కాబట్టి నాకు నిరంతరం పాజిటివ్ ఎనర్జీ కమాన్ 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 అని వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.